నమస్కారం అండి. నా పేరు మధు. అనారోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నానండి. మా మావయ్య గారి సలహా మేరకు డాక్టర్ జేకేఆర్ గారిని కలవడం జరిగింది. ఆయన ఇచ్చిన రెమెడీస్తో నా ఆరోగ్యం చాలా బాగా కోలుకున్నాను. నేను నా పేరు కూడా కరెక్షన్ చేశారు. నా బ్యాక్ పెయిన్తో నేను చాలా ఇబ్బంది పడ్డాను. బ్యాక్ పెయిన్ కూడా చాలా త్వరగానే తగ్గి బాగా కోలుకున్నానండి. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా నాకు సెట్ అవ్వలేదు. జేకేఆర్ గారు చెప్పిన సలహా మేరకు నేను మంత్రాలు చదవటం జపించడం జరిగింది. ఆర్థిక పరంగా కూడా జేకేఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా బాగా నాకు అనిపించిందండి. నాకు 2 మగపిల్లలు పుడతారని చెప్పారు. అట్లానే నాకు 2 మగపిల్లలు. నా కుటుంబం కూడా చాలా బాగుంది. ఆయన దగ్గరకు వచ్చిన తక్కువ సమయంలోనే బాగా రిజల్ట్స్ తెలుస్తున్నాయి. నాకు ఆయన మీద పూర్తి విశ్వాసంతోనే ఇప్పటికి కూడా నేను ఆయన్నే ఫాలో అవుతున్నానండి. జేకేఆర్ గారికి నా కృతజ్ఞతలు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దాల్చిన చెక్కతో గనక మీరు ఇలా గనక చేసినట్లయితే ధనాకర్షణ జనాకర్షణ కలిగి తీరుతుంది. మీరు చక్కగా ఒక గురువారం రోజున దాల్చిన చెక్కని పౌడర్ చేసుకుని సాయిబాబా వారి విగ్రహాన్ని పెట్టుకుని ఆ స్వామివారి పాదముల దగ్గర ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు పైన దాల్చిన చెక్క పౌడర్తో ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపిస్తూ ఆ పౌడర్ని పాదాల దగ్గర వేయండి. దాల్చిన చెక్క పౌడర్ తయారు చేసుకుని ఆ స్వామి పాదాల దగ్గర వేయాలి. ఓం రిం శ్రీ సాయి ధనాకర్షణే నమః. ఓం రిం శ్రీ సాయి ధనాకర్షణే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు తగ్గకుండా ఆ యొక్క దాల్చిన చెక్క పౌడరు ఆ స్వామివారి పాదముల దగ్గర వేస్తూ చేయండి. ఇలా మండలం రోజులు చేసి తీరాలి. ప్రతిరోజు కూడా ఈ దాల్చిన చెక్కని చక్కగా మీ ఇంటి సింహద్వారం ముందు కానీ లేక మీ వ్యాపార సంస్థ అయినప్పటికీ కూడా గుమ్మానికి అటుపక్క ఇటుపక్క కొంచెం పౌడరు ఆ దాల్చిన చెక్క పౌడర్ వేయండి. అలాగే మీ క్యాష్ బాక్స్లో చిన్న పొట్లాం కట్టి ఈ మంత్రాన్ని మనసులో చెప్పుకుని సంకల్పం చేసుకుని వ్యాపార అభివృద్ధి కొరకని చెప్పి సంకల్పం చెప్పుకుని మీ క్యాష్ బాక్స్లో వేయండి. అలాగే ఇంట్లో అయితే బీరువాలో మీరు క్యాష్ భద్రపరుచుకునే ప్లేస్లో పెట్టండి. అలాగే ప్రతి గురువారం కూడా 4 దాల్చిన చెక్కలు తీసుకుని సాయిబాబా వారి దుని ఉంటుంది కదా గుడిలో, ఆ దుని చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి చక్కగా ఈ దాల్చిన చెక్కలు ఆ దునిలో వేయండి. వేసి సంకల్పం చేసుకోండి. ఈ మంత్రాన్ని మనసులో తలుసుకోండి. మీకు వ్యాపారం అభివృద్ధి చెందాలి, లేక ఉద్యోగాల్లో ప్రమోషన్ కావాలి, అలాగే జీతాలు పెరగాలి, మీ సంకల్పం ఏదున్నప్పటికీ కూడా బాబాకు చెప్పుకుని 11 రూపాయలు ఎల్లో కలర్ క్లాత్లో మూటగట్టి మీ యొక్క బాబా వారి యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ పక్కన పెట్టుకోండి. మీ సంకల్పం తీరిన తర్వాత ఎక్కడైనప్పటికీ కూడా మీ దగ్గరలో ఉన్న బాబా వారి సన్నిధిలో ఇవ్వండి. ఇలా గనక క్రమం తప్పకుండా చేస్తే జనాకర్షణ ధనాకర్షణ మన కోరికలు తప్పకుండా తీరుతాయి. చాలా చిన్న రెమెడీ. ఆ బాబా యొక్క అనుగ్రహం కలిగి మీ కోరిన కోరికలు తీరటం ఖాయం. ఇలా చేసి చూడండి, దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో. చేసేది మానవ ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తూ ఆ దైవిక అనుగ్రహం కోసం ఇలాంటి చిన్న చిన్న క్రియలు చేసి మీరు మంచి ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః.